హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. నేను మీ రవి. చాలామంది కస్టమర్లు ఏంటంటే ఇంటర్నెట్ లేక సీసీటీవీని వాళ్ళ ఫోన్లో చూసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక బెస్ట్ కెమెరా ఇది. అలాగే చిన్న చిరు వ్యాపారస్తులు కానీ హౌస్ పర్పస్ సింగిల్ కెమెరా ఉంటే నాకు చాలా అనుకున్న వాళ్ళకి ఇలాంటి కెమెరా బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఈ కెమెరాలో బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఇది మనకి వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. అండ్ మనం సిమ్ వేసుకుంటే సిమ్ మీద 5G సిమ్ అండ్ 4G సిమ్ ఏదైనా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది విత్ ల్యాన్ కనెక్ట్ చేసుకున్న అవుతుంది. మనకి ఆల్రెడీ సీసీటీవీ ఉన్న వాళ్ళకి ఒక కెమెరా, ఇప్పుడు 4 ఛానల్ DVR ఉంది లేదా 4 ఛానల్ NVR ఉంది, వాళ్ళు ఇంకో కెమెరా వేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక IP కెమెరాని సజెస్ట్ చేస్తారు. ఆ IP కెమెరా ఈ ఫార్మేట్లో అది కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది బ్రాండ్ వచ్చి ఐసెక్యూరాలో మనకి ఇది 3 మెగాపిక్సెల్ కెమెరా అన్నమాట. ఇంకొక సైడ్ మోషన్ డిటెక్షన్ ఉంటుంది దీనికి. అలాగే నైట్ టైం కలర్ కూడా ఉంటుంది. అలాగే రియల్ టైం మెసేజెస్, మనకి ఈ రియల్ టైం మెసేజ్ 2-వే ఆడియో అండ్ సైరన్ అండ్ HD కార్డ్ సపోర్టెడ్. దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం. దీని మీద ఇచ్చిన అన్ని ఆప్షన్స్ మనం చూసాం కదా. మీకు మోడల్ HXD30L3 4GW. దీనికి కావాల్సిన యాప్ మన ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ కానీ రెండింటికి యాప్స్ ఉన్నాయి. చాలా ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బాక్స్ను ఓపెన్ చేద్దాం. బాక్స్ను ఓపెన్ చేసి అసలు లోన ఏమేమి కంటెంట్ ఇచ్చాడో మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఉంటుంది సీల్, అండ్ కింద కూడా ఒక సీల్ ఉంటుంది. సీల్ బాక్స్ అయితే మనం జస్ట్ దీన్ని కట్ చేద్దాం. ఓకే, ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చాడు అండ్ డైరెక్ట్గా ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. అలాగే ఒక స్క్రూ సెట్ అండ్ మెయిన్ ఎక్విప్మెంట్ కెమెరా, అంతే ఎంటీ. ఒక మాన్యువల్ ఇచ్చాడు. డౌట్ ఉంటే ఒకసారి మాన్యువల్ కూడా చెక్ చేయండి. అలాగే మనకి కంటైనర్లో ఓన్లీ ఒక అడాప్టర్ 12 volts 1 amp అడాప్టర్ ఇచ్చాడు, ఒకటి ఇస్తాడు. అలాగే మనకి కెమెరా బిగించుకోవడానికి ఒక స్క్రూ సెట్ ఇస్తాడు. అలాగే మెయిన్ కింగ్ ఆఫ్ ద బాక్స్ ఒక చిన్న కవర్తో మనకి ఇలాగ కెమెరా ఒకటి వచ్చింది. పైన ఇలా సీల్ కూడా ఉంది. ఓకే, ఇది కెమెరా. ఇవి ఓన్లీ హోల్స్, ఇవి అంతే. ఇక్కడ ఏమి స్పీకర్ ఇక్కడ ఏమి ఉండదు, ఈ సైడ్స్లో ఉండవు. మీకు డైరెక్ట్గా ఇక్కడ ఇన్బుల్ట్ మైక్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది సెన్సార్, ఇది 2 LEDs ఉంటాయి ఇక్కడ మనకి. ఇది నైట్ టైం కలర్ అన్నారు కదా, ఇక్కడే మనకి LEDs అన్నది బ్లింక్ అవుతే స్టార్ట్ అవుద్ది. ఓకే, అలాగే సేమ్ ఇది డూమ్ కెమెరా లాగే ఉంటుంది. అలాగే మనకి ఇటువైపు జాక్స్ వస్తే ల్యాన్ ద్వారా మనం ఇక్కడ ల్యాన్ పోర్ట్ని కనెక్ట్ చేసుకోవాలి. అంటే ల్యాన్ ద్వారా చేసుకుంటే, లేదంటే అవసరం లేదు. ఇది నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఏమైనా మార్చుకోవాలి, అకౌంట్ ఏమైనా మార్చాలంటే ఇదిగోండి ఇక్కడ రీసెట్ బటన్ ఇక్కడ ఉంది. దీనిలో ఇలా నొక్కి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు రీసెట్ అవుద్ది. అవసరం లేకపోతే దీనికి ఈ క్యాప్ వేసేయండి. నెక్స్ట్ ఇది అడాప్టర్ DC ఇవ్వడానికి ఈ DC పిన్ని దీన్ని ఇలా కనెక్ట్ చేస్తే మనం ఇది పవర్ ఇస్తే ఇది కెమెరా అన్నది స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది కెమెరాకి ఇచ్చిన ఫిజికల్గా ఇచ్చిన జాక్స్ ఇవి. ఇప్పుడు కెమెరా గురించి చూద్దాం. కెమెరాకి మనం ఒక సిమ్ము అండ్ ఒక మెమరీ కార్డ్ వేయాలి కదా. ఇది ఎక్కడ వేయాలంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ పాయింట్ గీతలా ఉన్నాయి చూసారా, ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకొస్తే ఇది అన్నది ఈజీగా మనకి వచ్చేస్తుంది. పై క్యాప్ ఇలా వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా తీసేయండి. చూసారా చిన్న బాల్లా ఉంది. ఇది మనకి మెయిన్ కెమెరా. మనకి ఇది ఇక్కడ ఇందులో ఉంటుందన్నమాట. చూడండి ఇలా టిక్ చేయగానే తీయగానే వచ్చింది. దీంట్లో ఒక స్లాట్ వచ్చి సిమ్ స్లాట్, ఒకటేమో మెమరీ కార్డ్ స్లాట్. ఇప్పుడు మనం ఒక సిమ్ మెమరీ కార్డు వేద్దాం. చూడండి నేను ఒక 60 GB మెమరీ కార్డు తీసుకున్నాను. అలాగే ఒక ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నాను. ఈ రెండు వేద్దాం దాంట్లో. చూడండి ఒక మెమరీ కార్డు అండ్ సిమ్. మనకి ఇలా పెద్ద సిమ్ వస్తుంది కదా, దీంట్లో మనం ఈ నానో సిమ్ కావాలి మనకి. జస్ట్ దీన్ని ఇలా ట్యాప్ చేయగానే మనకు కావాల్సిన నానో సిమ్ వచ్చేస్తుంది. ఓకే,
ఇందులో నాన్. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ కెమెరాలో చూడండి ఈ కటింగ్ అన్నది లోపలికి ఉండాలి. అలాగే ఈ ర్యాగ్ ఉన్నాయి చూసారా, ఈ మెయిన్ బోర్డు, ఈ బోర్డు అన్నది కెమెరా వైపు ఉండి జస్ట్ ఇలా క్లిక్ చేసి అలా నొక్కగానే మీకు సౌండ్ రావాలన్నమాట. ఆ సౌండ్ వస్తేనే మీకు అది కెమెరా అన్నది సిమ్ కరెక్ట్గా స్లాట్ అయినట్టు. అలాగే ఇది కూడా అంతే, సేమ్ నేమ్స్ అన్నది కెమెరా బ్యాగ్కి, మెయిన్ చిప్ సెట్ అన్నది కెమెరా వైపు ఉండాలి. జస్ట్ దీన్ని కూడా చేసి మనం ఈ క్యాప్ అన్నది చూడండి, ఈ క్యాప్ ఉంది కదా, దీన్ని అంతే అయిపోయింది. మనం కెమెరాకి పవర్ ఇచ్చాం అనమాట. పవర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక నాయిస్ వస్తుంది, వాయిస్ అవుట్ వస్తుంది. ఆ వాయిస్ని వినండి. ఓకే, ఆన్ అయింది. నెట్వర్క్ తీసుకుంటుందని చెప్పింది. ఇప్పుడు మనకి సిమ్ అన్నది యాక్టివేషన్లోకి వచ్చింది. సిమ్ యాక్టివేషన్లోకి వచ్చి కెమెరాకి కూడా ఇంటర్నెట్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోన్లో యాప్ను ఓపెన్ చేద్దాం. యాప్ మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, బాక్స్ మీద మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తాడు. లేదంటే ఈజీ క్రౌడ్ మీకు ఈజీగానే ఓపెన్ చేయొచ్చు. ఇవ్వండి యాప్, ఇది జస్ట్ ఓపెన్ అంటాను. ఏమైనా యాడ్ వస్తే మీకు స్కిప్ కొట్టేయండి. చూడండి ఇలాగా జస్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఏమైనా అకౌంట్లో ఉంటే మీకు చూపిస్తుంది. లేదంటే డైరెక్ట్గా ఇలాగ యాప్లోకి వచ్చేస్తారు. యాప్లో ఈ పైన ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న కెమెరా సెట్ చేస్తుంది. ఒకవేళ సెట్ చేయకపోతే మీరు ఏం చేస్తారు, ఈ కెమెరాకి పక్కన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ బాక్స్ పక్కన క్యాప్ మీద. ఈ క్యూఆర్ కోడ్ని మనం ఇక్కడ ఈ ఫోన్లో ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో పెట్టేస్తే మనకి ఇలా చూపిస్తే చాలు, స్కాన్ అయిపోతుంది. స్కాన్ అయిపోయి మీకు ఆ కెమెరాని చూపిస్తుంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి మీకు ఇక్కడ నేమ్ ఏం పెట్టమంటుంది అంటుంది. నేమ్ ఏదైనా పెట్టచ్చు. నేను ఛానల్ నేమ్ పెట్టాను. ఓకే, జస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఓకే అని కొట్టేయండి. ఓకే అని కొట్టగానే మన కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. చూడండి కెమెరా వస్తుంది. చూసారా, కెమెరా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఫినిష్ అని కొట్టేయండి. ఫినిష్ అని కొట్టేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుద్ది. దాన్ని సేవ్ చేసుకోండి. మీరు సేవ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీరు కెమెరా ఓపెన్ చేయగానే కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. అంతే. ఓకేనా.